గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో చర్చిలు, మసీదులు, సింగరేణి స్థలాల ఆక్రమణలకు, కబ్జాలకు నిరసనగా ధర్నా చేపట్టారు. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో చర్చిలు, మసీదులు, సింగరేణి స్థలాలను ఆక్రమణలకు, కబ్జాలకు నిరసనగా పట్టింపులేని సింగరేణి యాజమాన్యం తీరుపై జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ మాట్లాడుతూ గోదావరి కని నడిపుట్టున సింగరేణి సంస్థ గతంలో ప్రజల కోసం నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ మరుగుదొడ్డిని కూల్చి అక్రమంగా స్థలాన్ని క్రైస్తవ చర్చి మాఫియా ఆక్రమం చేసిందని, గతంలో సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టింపు లేనట్లుగా, మతపరమైన దురాక్రమణపై చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకున్నట్లుగా సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చిలకు, మసీదులకు, మతపరమైన దర్గాలకు కబరస్థాన్ పేరుతో వందల ఎకరాల స్థలాన్ని సింగరేణి కేటాయించిందని, అవే కాకుండా మళ్లీ స్థలాలు కబ్జాలు చేస్తున్నా సోయి లేనట్టుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోని చుట్టూ 4 చర్చిలలో పదుల సంఖ్యలో ఎకరాల స్థలం, సింగరేణి క్వార్టర్లలో సైతం మత మార్పిడులకు అనుకూలంగా చిన్న చిన్న చర్చిలు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హిందూ సంస్థలకు, దేవాలయాలకు సంబంధించిన కేటాయించిన స్థలాలను చిన్న కట్టడాలు జరిపినా మూర్ఖంగా వ్యవహరించి అర్ధరాత్రి కూల్చివేసి సింగరేణి నగర నడిబొడ్డున కబ్జాలు జరిగినా కూడా చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటన్నారు. చర్చి, మసీదుల పేరుతో స్థలాలు కబ్జా చేయించి సింగరేణి అధికారులే ఆర్థిక లావాదేవీలకు పన్నాగం పన్నుతున్నారా అనే సందేహం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ సమాజానికి కలుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలో జరిగే మత గొడవలకి సింగరేణి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం బొగ్గు తవ్వకాలకే పరిమితమైందా, లేదంటే ఇక్కడున్న సమాజానికి, ఇక్కడున్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికే ఇక్కడ పరిమితమైందా అని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఆర్జీవన్ అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు, చర్చిలకు 100 ఎకరాల జాగాని కేటాయించి ఆ రోజున హిందూ సమాజం రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు, మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు, రానున్న రోజుల్లో జరిగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతే ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తుందా ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. సింగరేణి కార్మికులు చెమటోడ్చి బొగ్గు తీసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభ్యున్నతికి పెంపొందిస్తూ ఉంటే స్థలాలు అప్పగించడమే కాక ఏ ఒక్క సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనే, ఒక గుళ్ళో ఆలయం సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న రూములు కట్టుకుంటానో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి జేసీబీలు పెట్టి కూర్చిన సింగరేణి గోదావరి కని నడిబొడ్డున బస్టాండ్ పక్కన ఒక ప్రజలకు అవసరమైన మరుగుదొడ్డిని కూర్చి వాళ్ళు దారి ఏర్పాటు చేసుకుంటే సింగరేణికి కూతవేడు దూరంలో ఉండి కళ్ళు కనిపించడం లేదా, లేకుంటే అధికారులు ఈ స్థలాల విషయంలో కుమ్మక్కై రేపటి రోజున అమ్ముకోవడానికి వీళ్ళు పన్నాగం అనుతున్నారా అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదే రీతిన సింగరేణి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేస్తాం, దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం, అఖిల భారత పిలుపునిచ్చి, రాష్ట్ర బంధుకు మరి పిలుపునిచ్చి సింగరేణి కూకటి వేలతో పెగిలించి ఈ అధికారుల యొక్క దొంగ మాటలను, దొంగ చేష్టలను సమాజం ముందుంచడానికి ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సింగరేణి యాజమాన్యం స్థలాలను చర్చిల పేరిట, మసీదుల పేరిట, ఈద్గాల పేరిట, దర్గాల పేరిట, మదర్సాల పేరిట కబ్జా చేస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు సింగరేణి జీఎం ఆఫీస్ ముందట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. సింగరేణి యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో మీ స్థలాలలో సింగరేణి యాజమాన్యం ఎన్ని చర్చిలకు అనుమతి ఇచ్చింది,
ఎంత జాగా ఎంత స్థలాన్ని మీరు వాళ్ళకు కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఎంత, ఎన్ని మసీదులకు మీరు అనుమతి ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు మీరు స్థలాన్ని కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఎంత, ఎన్ని మదర్సాలకు మీరు స్థలాన్ని కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఎంత అనేది మీ దగ్గర లెక్క ఉన్నదా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ చర్చిలు మసీదుల ఆక్రమణల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆ అధికారులకు ఇట్లా ఉండి అక్రమ ఆర్థిక లావాదేవీలకు ఇట్లా ఏమన్నా నిర్వహిస్తుందా అని కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. లేదా ఈ ఆక్రమణల పేరిట ఎవరి ప్రోద్బలంతోనన్నా ఈ ఆక్రమణలు కొనసాగిస్తుందా, సింగరేణి యాజమాన్యమే దీనికి కొనసాగిస్తుందా అని కూడా మేము తెలియజేస్తున్నాం. హిందూ సమాజం ఉన్నతి కోసం, దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి జాగలు కేటాయిస్తే సింగరేణి యాజమాన్యం మాత్రం ఈ చర్చిలకు మసీదులకు అన్య మతస్థులకు తమ భూమిని అప్పగిస్తూ చోద్యం చూస్తున్న వైనాన్ని ఇవాళ మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఒకవేళ తిరిగి ఈ స్వాధీనం ఆక్రమించుకున్న చర్చిల పేరిట, మసీదుల పేరిట, మదర్సాల పేరిట, ఈద్గాల పేరిట, ధర్నాల పేరిట, కబ్రస్థాన్ల పేరిట ఆక్రమించుకున్న స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు చేపియాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి జియో ఆఫీసుల ముందుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి సింగరేణి యాజమాన్యం హిందూ సమాజానికి ద్రోహం ఎంత ఇస్తుందనేది హిందూ సమాజానికి తెలియజేస్తామని హెచ్చరిస్తూ ఈ తొందరలో ఈ ఖాళీ ప్రదేశాలలో కూడా పెంచింగ్లు వేసి తమ జాగల్ని కాపాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుతుంది. జై శ్రీరామ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.